అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దామండి. సో ఈరోజంతా కూడా బర్నింగ్ టాపిక్స్. ఆ గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన, అలాగే ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీని తీసుకొచ్చి విజయవాడ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకొని విచారణ చేస్తున్న ఘటన, అవే ఎక్కువగా బర్నింగ్ టాపిక్స్గా ఉన్నాయి. సో వాటి విషయంలో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను, ఒక క్లారిటీ ఇచ్చాను అని మీ అందరికీ తెలుసు. మేబీ రెగ్యులర్గా చూసే ఉంటారు. జ్వరాలు వైరల్, కీళ్ళు కాళ్ళ నొప్పులతో జనం ఉక్కిరిబిక్కిరి. పలు జిల్లాల్లో గన్యా కలకలం, ఇంటింటా రోగులు. ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువే. జ్వరాల గురించి చాలా దారుణంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో, చాలా దారుణంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా జ్వర పీడితులు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరికి వస్తూనే ఉన్నాయి. సో ఈ విషయంలో అంటే ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వం కూడా జ్వరాలను దాచిపెడుతుంది అనమాట. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సరైన సౌకర్యాలు లేవు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒకేసారి ఇంతమందికి జ్వరాలు వస్తాయి. అలాగే ఉంది. అప్పుడప్పుడు హెల్త్ మినిస్టర్ గారు 4-5 రోజులకు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నాకు తెలిసి హెల్త్ మినిస్టర్ గారు అంటే బాగా ఇన్యాక్టివ్గా ఉన్న శాఖ వైద్య ఆరోగ్య శాఖ అనుకుంటున్నా. యాక్చువల్ ఇప్పుడు వాళ్ళే చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్ తనిఖీలు చేసి, హాస్పిటల్లో ఫెసిలిటీస్ చూసి, అసలు రక్త పరీక్షలు చేస్తున్నారా లేదా, రిపోర్ట్స్ ఇన్ టైంలో ఇస్తున్నారా లేదా, అసలు ఈ జ్వరాలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి, ఇలా కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా చెయ్యాలి అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లోనే ఎక్కువ జ్వరాలు వస్తాయి. ఈ టైంలోనే వాళ్ళు అలర్ట్గా ఉండాలి. కానీ మంత్రి సత్యకుమార్ గారు ఏదో అప్పుడప్పుడు గెస్ట్గా 4-5 స్టేట్మెంట్లు వస్తున్నాయి, ఆ తర్వాత మాయ అవుతున్నారు, మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డయాగ్నోస్టిక్స్ బ్లాక్లో రక్త పరీక్షల చిట్టీలు, నివేదికల కోసం బారులు తీరిన రోగులంట. రాష్ట్రాన్ని జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. గత 10 రోజుల్లో సుమారు 1,00,000 మంది జ్వర లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చినట్టు అంచనా. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరో 4 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య 20 నుంచి 30% వరకు పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగీ, ఇతర జ్వరాల కేసులు కొన్ని చోట్ల నమోదవుతున్నాయి. కొందరికి 2-3 రోజులకు తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడుతోంది. శరీర ఉష్ణోగ్రత 102-104 డిగ్రీల వరకు ఉంటుంది. బాధితులు 2-3 సార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. గతంలో వచ్చిన వైరల్ జ్వరాలు మందులు వేసుకున్నా లేకున్నా 3 రోజుల్లో తగ్గిపోయేవి. కానీ ప్రస్తుత జ్వరాల ప్రభావం 7 నుంచి 10 రోజులు ఉంటుంది. అలాగే కొంతమంది బాగా అస్వస్థతకు గురవుతున్నారు. ఈ జ్వరాల లక్షణాలు ఏంటో అర్థం కావట్లేదు, దానికి వైద్యం ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు ఈనాడులో వార్త వచ్చిందిగా, కాసేపట్లో సత్యకుమార్ గారు రెస్పాండ్ అవుతారు. రాష్ట్రంలో జ్వరాల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తోంది. జ్వరాల కోసం అత్యవసర పడకలు ఏర్పాటు చేశాం అని ఏవో 4 మాటలు చెప్తారు, అయిపోద్ది, అక్కడితో అయిపోయినట్టే. ఆయన జిల్లాల్లో హాస్పిటల్ చెక్ చేయొచ్చుగా, వారంలో ఒక 3-4 హాస్పిటల్స్ చెక్ చేయొచ్చుగా. చెక్ చేసి అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అసలు ఎంతమంది రోగులు కెపాసిటీ ఉంది, ఏమైనా బెడ్లు పెంచాలా, ఇవన్నీ చూసుకోవచ్చుగా. ఏం లేదు, పెద్దగా యాక్టివ్ లేదు. అంటే అవకాశం, మంత్రులకి ఇదే అవకాశం. ఆ శాఖలకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ పనితీరు నిరూపించుకోవాలి. కానీ ఏమీ లేకుండా సైలెంట్గా అప్పుడప్పుడు మీడియాకి పరిమితం అయితే ఏముండదు. ఓన్లీ మీడియా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి కొన్ని శాఖలు. సరే, అది పక్కన పెడితే, అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు. కడప దొంగలు, ఎర్రచందనం స్మగ్లర్లకు చంద్రబాబు హెచ్చరిక. వనాల్ని డ్రోన్లతో సంరక్షిస్తాం, జపాన్ టెక్నాలజీతో పచ్చదనం, మొక్కలు పెంచే విద్యార్థులకు అవార్డులు. మంగళగిరి వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,000,000 మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎవరైనా అడవుల్లో అడుగుపెట్టి స్మగ్లింగ్ కోసం వెళ్తే అదే ఆఖరి రోజు అంటండి. చూడండి, ఒక డైలాగ్, ఒక పెద్ద వార్నింగే వచ్చింది. అడవుల్లో కలప దొంగలు అడుగు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు ఇక సాగవన్నారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని చెప్పారు. స్మగ్లర్ల కంటే ముందే అవి అడవుల్లో ఉంటాయన్నారు. వన మహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని అటవీశాఖ ఎకో పార్కులో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం ఇద్దరు మాట్లాడి వాళ్ళ స్టైల్లో స్పీచ్ ఇచ్చారనమాట.
పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనము, కోటి మొక్కలు నాటించే బాధ్యత ఆయన తీసుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా చంద్రబాబు గారు నిన్న వచ్చారనమాట. సరే, అది తర్వాత ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు 15,000 కోట్లు అప్పు ఇస్తుంది కదా ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణానికి. అది ఆ అప్పు కేంద్రమే తిరిగి చెల్లిస్తుందంట, రాష్ట్రానికి సంబంధం లేదంట. తిరిగి చెల్లించేది కేంద్రం. సో అది ఒక రకంగా గుడ్ న్యూస్. అంటే అది గ్రాంట్ కిందనే వచ్చినట్టు. ఇదిగోండి, రాజధాని నిధుల భారం రాష్ట్రంపై పడదు. ప్రత్యేక ప్యాకేజీలోనే ఆ నిధులు. రాష్ట్ర వాటా 10% కేంద్రమే భరిస్తుంది. పోలవరానికి 12,157 కోట్లు అడ్వాన్స్గా ఇస్తారు. తొలుత వర్క్స్ పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్. అది రాజధాని అమరావతికి కేంద్రం మూలధన వ్యయంగా ఇచ్చే నిధులు కింద ఇస్తున్న నిధుల భారం రాష్ట్రంపై పడబోదు. 50 ఏళ్ల తర్వాత తీర్చే రుణమే ఇది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులు ఇస్తోంది. కేంద్రం 90%, రాష్ట్రం 10% భరించే విధానంలో ఇవి వస్తున్నాయి. రాష్ట్రం భరించాల్సిన 10% నిధులు కూడా కేంద్రమే వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తోంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల నిధులు ఇలా రాష్ట్రానికి రానున్నాయి. ఇదిగోండి, 15,000 కోట్లు పోలవరానికి ఇవ్వబోయే 12,157 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చేందుకు అంగీకరించాం. ఈ ఏడాది 6,000 కోట్లు అడ్వాన్స్గా వస్తాయి. గతంలో పోలవరం ప్రాజెక్టులో పనిచేసి తొలుత రాష్ట్రం ఆ బిల్లులు చెల్లిస్తే ఆయనకు కేంద్రం రీఎంబర్స్ చేసేది. ఇప్పుడు అడ్వాన్స్గా ఇస్తున్నాం. ఇంతకుముందు ఏమైనా ఖర్చు ఉంటే రాష్ట్రమే ఖర్చు చేసేది, ఆ తర్వాత కేంద్రానికి బిల్లులు పెట్టుకొని డబ్బులు అడిగేది. కానీ ఇప్పుడు అలా కాదు, వీళ్ళు ముందే డబ్బులు ఇస్తున్నారు. కేంద్రం నుంచి ముందే డబ్బులు వస్తున్నాయి, అడ్వాన్స్ అనమాట. ఇది మంచి విషయమే ఒక రకంగా. అలాగే 15,000 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వక్కర్లేదంట, కేంద్రమే తిరిగి అప్పు తీర్చుకుంటుందంట. ఇది కూడా మంచి విషయమే కదా. ఈ తర్వాత కేసు నమోదుకు ముందే ముంబైలో రెక్కి, ఆ తర్వాతే విద్యాసాగర్తో ఫిర్యాదు ఇప్పించారు. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలకంగా వ్యవహరించారు. పోలీసు కస్టడీలో ముంబైలో కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేశారు. బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసుల విచారణలో వివరాలు వెల్లడించిన కాదంబరి జత్వాని. 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ. సో ఆమె డాక్టర్ ప్లస్ యాక్టర్. ఆమె నిన్న విజయవాడ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఎదురైన ఘటన మొత్తం చెప్పారు. చాలా సింపుల్, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ముంబైలో ఆమె కేసు పెట్టారు. ముంబైలో ఆమె కేసు పెట్టిన తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న జిందాల్ మీద ఆమె కేసు పెట్టారో ఆ జిందాల్ గారు వచ్చి మన సీఎం గారిని కలిశారు. మన సీఎం గారేమో ఎవరికో ఈ టాస్క్ అప్పచెప్పారు, పోలీసులకి ప్లస్ కొంతమంది నాయకులకి. వాళ్ళు వెళ్ళి ఆమె మీద కేసు పెట్టించి ఆమెను తీసుకొచ్చి ఆమెను హెచ్చరించి, బెదిరించి, ఇబ్బంది పెట్టి, టార్చర్ చేసి, అన్ని రకాలుగాను హింసించి ఆ తర్వాత ఆమె ముంబైలో పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారు. ఆ ముంబైలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్న తర్వాత ఆయన మళ్ళీ వచ్చి జగన్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పారు. సో మీరు కావాలంటే జిందాల్ గారు జగన్ గారిని ఎప్పుడెప్పుడు కలిశారో 2 డేట్స్ చూడొచ్చు. ఆయన డిసెంబర్ 29, 2023, అలాగే మార్చి నెలలో కూడా చివరిలో మార్చి 22 ఎప్పుడో కలిశారనమాట. తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో 3 IPS అధికారులు కీలక పాత్ర పోషించారని ముంబై నటి కాదంబరి జత్వాని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? యాక్చువల్లీ ఆమెను తీసుకురావడానికి కారణము, ఈ మొత్తం వ్యవహారానికి కారణము జిందాల్ గారు. కానీ ఇక్కడ పోలీసుల విచారణ కానీ ఆమె ఇచ్చిన పేర్లు కానీ అన్నీ కూడా జిందాల్ గారి కంటే ప్రముఖంగా ఆ 3 IPSల పేర్లు ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ IPS అధికారులను టార్గెట్ చేయడము దీనిలో కనిపిస్తోంది. జిందాల్ మీద ఏమైనా ఇటువంటివి వస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆ కోణంలో ఆలోచిస్తోంది. ప్రభుత్వం కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది జిందాల్ గారి మీద ఈ కేసు విషయంలో. అది ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా రాశారు, అది చదువుదాం. తర్వాత మనకి ఒలింపిక్స్లో మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో అంత ఆశాజనకంగా రిజల్ట్స్ రాలేదు, కానీ పారాలింపిక్స్లో మాత్రం పథకాల మీద పథకాలు వస్తున్నాయి అన్నమాట. నిన్న ఒకే రోజు 4 పథకాలు వచ్చాయి. తర్వాత బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు, తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విచారణకు ఆదేశించిన సీఎం. కృష్ణా జిల్లా గొడ్లవెల్లేరు కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత. ఎక్కడ వేయాల్సిన వార్త ఎక్కడ రాశారు చూసారా? కింద రాశారు వార్త, ప్రయారిటీ తగ్గించారనమాట. బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారన్న సమాచారం
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రాత్రి నుంచి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రహస్య కెమెరాలు ఉన్నాయని అక్కడ ధర్నా చేశారనమాట. కానీ చిన్న వార్త ఒక ఫోటోతో జాగ్రత్తగా పరిచి ఇక్కడ ఇదంతా రాసుకొచ్చారు. ఇవి సాక్షిలో గట్టిగా వేశారు ఆ గుడ్లవల్లేరు ఇష్యూ. ఈనాళ్ళు 2వ పేజీలో ఏం రాశారో చూద్దాం. రహస్య కెమెరాలు కనిపెట్టే వరకు తాము వసతి గృహంలోకి వెళ్ళలేమంటూ బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. సో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాగే జేఎన్టీఏకే విచారణ కమిటీ గుడ్లవల్లేరుకు గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై వాస్తవాలు తేల్చేందుకు జేఎన్టీఏకే ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది. వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ గ్రీవెన్సెస్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ యువి రత్నకుమారి అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఏఎస్ఎస్ చక్రవర్తులతో ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం గుడ్లవల్లేరు చేరుకుందంట. కెమెరాల వ్యవహారం అత్యంత తీవ్రమైంది. మాజీ సీఎం జగన్ ట్వీట్. విద్యార్థులు తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలి సీఎం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారే అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి 3 గంటలకి ఆయన ఆ విచారణ నివేదిక తెప్పించుకుంటున్నారనమాట. అంటే ప్రభుత్వం చాలా సీరియస్గానే రియాక్ట్ అయింది ఆ కేసు విషయంలో. గుడ్లవల్లేరు కళాశాల వద్ద వైకాపా నేతల హంగామా. రాత్రిపూట వచ్చి పిల్లలతో మాట్లాడతామంటూ రాజకీయం తిప్పి పంపిన పోలీసులు. వైసీపీ వాళ్ళు నిన్న మార్నింగ్ అంతా సైలెంట్గా ఉన్నారు. నిన్న రాత్రి చీకటి పడ్డాక వచ్చారంట. పేర్ని కిట్టు గారు, వరద కళ్యాణి గారు, అలాగే జడ్పీ చైర్పర్సన్ హారిక వాళ్ళు నిన్న మార్నింగ్ రావాల్సింది కదా. డే టైం అంతా రాకుండా రాత్రి వెళ్ళారు. 7:30, 8 ఆ టైంలో వెళ్ళారు పిల్లలతో మాట్లాడతామని. ఆ టైంలో ఎలా ఒప్పుకుంటారు? ఈ కేసులో అధికారం, ధనం ఏకమయ్యాయి. తప్పుడు కేసుతో వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు కాదంబరి జత్వాని. తనపై ఏపీ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారని ముంబై నటి కాదంబరి జత్వాని తెలిపారు. అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాత ఆధ్వర్యంలో అక్రమ కేసు బనాయించారని, ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని విమర్శించారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ధనం, అధికారం భాగస్వామ్యమయ్యాయి. పారిశ్రామికవేత్త మలావుదాని నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదు. నాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ పెళ్ళైన 14 నెలలకే భార్య ఆయనతో విడిపోయారు. ఆయనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసు, అతను ఇచ్చిన ఫోర్జరీ సంతకాలతో నన్ను అరెస్ట్ చేశారని ఆమె చెప్పాల్సిందంతా చెప్పుకొచ్చారనమాట. జ్వరాలు వైరల్ అని ఈనాడు ప్రత్యేక పరిశీలన కింద ఒక పెద్ద వార్త ఇచ్చారు. తర్వాత తెరుచుకున్న ఏపీ ఫైబర్ నెట్ తలుపులు. 83 రోజుల తర్వాత ప్రధాన కార్యాలయంలోకి సిబ్బంది. వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై ఎండీఆర్ఆ. సో ఏపీ ఫైబర్ నెట్ ఆఫీస్ నిన్న ఓపెన్ చేశారు. మా భూమి వైకాపా నేతలు ఆక్రమించారు. పొలంలో కాలు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. చంద్రబాబుకు వైఎస్ఆర్ జిల్లా బాధితులు ఫిర్యాదు. తమ భూమిని వైకాపా నేతలు ఆక్రమించారని, పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా కొట్టాల గ్రామానికి చెందిన బత్తుల కృష్ణయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. తన పొలాన్ని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని విన్నవించారు. సో ఎక్కువగా భూ ఆక్రమణల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయండి. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు త్వరలో ఉత్తర్వు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా చేయండి. నీరు చట్టం కింద 259 కోట్లు విడుదల. జలవనరుల శాఖ రామానాయుడు వెల్లడి. గతంలో 2014 నుంచి 19 వరకు నీరు చెట్టు పనులు చేసిన వాళ్ళకి 259 కోట్లు నిన్న విడుదల చేశారు. తర్వాత మా మొర ఆలకించండి. లోకేష్కు వినతులు వెల్లువ. విశాఖలో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి. పలు పాఠశాలల్లో వసతుల పరిశీలన. వీలైతే అలాగే రాయలసీమ కూడా వెళ్ళండి. అనంతపురం, కర్నూలు, కడప అక్కడ కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడానికి మంగళగిరి వరకు రాలేకపోతున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఆఫీసుల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. సరే, బీజేపీని పక్కన పెట్టినా టీడీపీ, జనసేన మీద ప్రజలకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నారు. కాబట్టి ఈ ఆఫీసుల్లో తీసుకుంటున్నారు వినతులు, బాగానే ఉంది. సో ఆ వినతులు ఇవ్వడానికి ప్రజలు రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం ఆ ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారు, చిత్తూరు నుంచి. సో వీలైతే లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లేదా పార్టీ ప్రతినిధులు ఎవరైనా సరే, లేదా పవన్ కళ్యాణ్ గారైనా, నాదెళ్ల మనోహర్ ఎవరైనా సరే, ఈ ఫిర్యాదులు తీసుకుంటున్న వారు ఎవరైనా వీలైతే రాయలసీమ ప్రాంతంలో కూడా నెలలో ఒక రోజైనా వినతులు స్వీకరించేలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మంగళగిరికి రాలేకపోతున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకు కూడా. నిన్న మొన్న నాకు చాలా ఫోన్లు చేశారు. మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళండి అయ్యా, లేదా జనసేన ఆఫీస్కి వెళ్ళండి అయ్యా అంటే అంత దూరం అండి, మేము వెళ్ళలేమండి అని చెప్తున్నారు. సో వీలైతే వెళ్తే మంచిదన్నమాట. ఏటీఎం వద్ద మోసానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు.
భూములు ఆక్రమించిన వ్యక్తులపై ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు ఆచూకీ తెలియడం లేదు అంటూ మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి పలువురు తమ సమస్యలు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ మొదటిసారి విశాఖకు వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విశాఖ జిల్లాలోని కొన్ని పాఠశాలను పరిశీలించారు, నేతలతో సమీక్షించారు. అలాగే విశాఖలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం వినతులు స్వీకరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు వివిధ సమస్యలపై ఆయనకు వినతులు ఇచ్చారు. సో ఉత్తరాంధ్ర జిల్లాకి వెళ్ళారుగా, అలాగే వీలైతే రాయలసీమకి వెళ్ళండి. ఇవి ఈనాడు వార్తలు. ఈనాడులో మళ్ళీ చెప్పుకుందాం మిగిలినవి. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఈ గుడ్లవల్లేరు వార్తను హైలైట్ చేస్తారని మనం ఊహించిందే. రాక్షస రాజ్యంలో గుడ్ల గోబలు అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టారండి. విద్యార్థినుల వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు రికార్డు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులే. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారు యత్నాలు. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి రహస్యంగా పోలీసులు తనిఖీలు. స్నానాల గదుల్లో షవర్లు ఓడదీసి గుట్టుగా తరలింపు. వీడియోలు బయటకు లీక్ అయినట్టు తల్లడిల్లుతున్న విద్యార్థులు వారం క్రితమే యాజమాన్యం దృష్టికి తెచ్చినా పట్టించుకోకుండా నోరు నొక్కే ప్రయత్నాలు. ఫేక్ న్యూస్ అంటూ తొలుత బుకాయింపు, గద్దింపులు, బెదిరింపులు, ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామంటూ హెచ్చరికలు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ విద్యార్థుల ఆందోళన, ప్రజా సంఘాల మద్దతు. న్యాయం చేయాలంటూ మంత్రిని నిలదీయడంతో కళాశాల వద్ద ఉద్రిక్తత. ఇది సో కృష్ణా జిల్లా లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన. సో ఆ ఘటనను ఎంత కప్పిపుచ్చుదామని నిజంగా పోలీసులు, ఆ కళాశాల యాజమాన్యం చాలా ట్రై చేశారు కప్పిపుచ్చుదామని. కానీ అక్కడ విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన సమస్య ఇది. ఏమండి, పైన ఎక్కడో కెమెరాలు పెట్టారంటే వాష్రూముల్లో అసలు ప్రశాంతంగా ఉండగలరా? ప్రశాంతంగా జీవించగలరా? సో అందుకే ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. ప్రభుత్వం కూడా సీఎం గారి స్థాయిలోనే ప్రతి 3 గంటలకి కూడా జిల్లా ఎస్పీ గారితోనో కలెక్టర్ గారితోనో మాట్లాడి మంత్రిని పంపించి ఎమ్మెల్యేలను పంపించి నివేదికలు తెప్పించుకున్నారు. సో కాకపోతే ఇంకొంచెం సాధ్యమైనంత త్వరగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం భిన్నమైన ప్రకటనలు చేస్తోంది కాబట్టి. అసలు అక్కడ ఏం జరిగింది అనేది నేను నిన్న రాత్రి ఒక క్లియర్ వీడియో చేశాను. ఏం జరిగింది అనేది మన టీమును పంపించి నేను చాలా క్లియర్గా వీడియో చేశాను. మేబీ మీరు చూసే ఉంటారు, చూసారో లేదో. వేరే ఛానల్లో పెట్టా, మన 3వ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో పెట్టాను. ఇదిగోండి, ఇది నా ఫైనల్ రిపోర్ట్. రహస్య కెమెరాల్లో వాస్తవం ఏమిటి, కాలేజీలో గత 3 రోజులుగా ఏం జరిగింది, మై ఇన్వెస్టిగేటివ్ అనాలిసిస్ అని నిన్న నైటు నా సొంత ఛానల్ ఒకటి ఉంది కదా, అన్నీ నా సొంత ఛానళ్ళే, నా పేరుతో ఉన్న ఛానల్లో పెట్టా. శ్రీనివాస్ లైఫ్ బుక్ అని ఈ ఛానల్లో క్లియర్గా పెట్టాను అనమాట, చూడొచ్చు. ఇంకో విషయం అండి, నేను ఒక ప్రకటన ఏంటంటే, అమెరికా ఎలక్షన్స్ చాలా భిన్నంగా జరుగుతాయి. అమెరికా ఎలక్షన్స్ విధాన ప్రక్రియ బాగుంటుంది. అక్కడ డిబేట్లు కానీ, ఆ ప్రచారం కానీ, జనం ఆలోచన కానీ, ఓటేసే విధానం కానీ, జనం కోరుకునే ప్రాతిపదికలు కానీ, ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి, బాగుంటాయి. సో దాని మీద నేను 2012 నుంచి గత 3 ఎన్నికలు కూడా నేను స్టడీ చేశాను, ఫాలో అయ్యాను. సో నాకున్న ప్రాథమిక నాలెడ్జీతో పాటు మనం కంటెంట్ రీసెర్చ్ టీమును కూడా తీసుకున్నాం, వాళ్ళ ద్వారా కూడా ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం. సో ప్రతిరోజు కూడా ఈ అమెరికా ఎన్నికలకు సంబంధించి ఒక సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నా. ప్రతిరోజు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ప్రతిరోజు మనం వీడియోస్ చేస్తాం. ప్రతిరోజు సాయంత్రం 6:30కి మన ఈ ఛానల్లోనే, గుండు సూది ఛానల్లోనే అమెరికా ఎన్నికలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో ఉంటుందన్నమాట. సాయంత్రం 6:30కి ఎక్స్క్లూజివ్ వీడియో కంటెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి, చూడండి. ఒక ప్రత్యేకమైన సిరీస్. అలాగే నేషనల్ పాలిటిక్స్ సంబంధించి మహారాష్ట్రలో ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, ఆ తర్వాత బీహారు, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలా నేషనల్ పాలిటిక్స్కి సంబంధించి కూడా మనం సిరీస్ చేస్తామన్నమాట డైలీ. ఇట్లా మనం అంటే కంటెంట్ పెంచుతాం. కంటెంట్ రీసెర్చ్ టీం కూడా వచ్చింది. సో కంటెంట్ కూడా పెరుగుద్ది మనకి. ఇంకా భిన్నమైన, ఎప్పుడు మన రాష్ట్రం, మన రాజకీయాలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు, అక్కడ రాజకీయాలు, అక్కడ అంశాలు, పరిపాలనాపరమైన అంశాలు అన్నీ కూడా డిస్కస్ చేస్తాం మనం. చంద్రబాబు ఇకనైనా మేలుకోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి. మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సబ్జెక్ట్ మాట్లాడండి, అవన్నీ ఎందుకు. గోరుముద్ద కార్యక్రమాన్ని
ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్న ప్రభుత్వం స్పందించడం లేదు. ఏమంటే జరిగింది ఏంటి, మీరు చెప్తుంది మీ పథకాల గోల, మీరు ఎప్పుడు ఆ పథకాల గోలేనా? గుడ్లవల్లేరులో ఇలా జరిగింది, న్యాయం చేయండి, మేలుకోండి అని అడగడం వరకు సబబు. మళ్ళీ వచ్చి గోరుముద్ద పథకం, ప్రతిసారి ఆ పథకం జోలికే వెళ్తారు. ఆ పథకాలు వద్దు బాబు, మీరు వద్దు బాబు అని జనాలు పక్కన పెట్టారు. ఇంకా పథకాల జోలికే వెళ్తారు. మాట్లాడితే పథకాలు చూడండి. అది ఏదో సినిమాలో అల్లు రామలింగయ్య గారు, ఆయన రైల్వేలో పనిచేస్తాడు టీసీగా. రిటైర్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిద్రలో లెగిసి కూడా ట్రైన్లో ఉన్నట్టు టికెట్ ఇవ్వు అనడము, ఇలా ఊగుతుండడము చేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడితే పథకాలు, ఎక్కడ ఏ సంఘటన జరిగినా మొత్తం అది మాట్లాడి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పథకాలకి లంకి పెడతారు. ఎక్కడ ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చి పథకాలకి లంకి పెడతారు. ఆ పథకాలు అంత గొప్పగా అమలు చేస్తే ప్రజలు పక్కన పెట్టరు కదా, పక్కన కూర్చోబెట్టరు కదా. మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడాలి, సబ్జెక్ట్ పక్కనెట్టేసి మాట్లాడితే గోరుముద్ద పథకం. గుడ్లవల్లేరులో జరిగిన ఘటన ఏంటి, గోరుముద్ద పథకం ఏంటి? ఏంటో మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు, నువ్వు టీడీపీ ఓడివి అంటారు. సరే ఏదో ఒకటి అనుకోండి. కలుషిత ఆహారంతో 79 మందికి అస్వస్థత. అల్లూరు జిల్లా జామిగూడ గిరిజన ఆశ్రమం పాఠశాలలో ఘటన. అరకులోయ ఏరియా ఆసుపత్రికి 61 మంది తరలింపు. కలుషిత ఆహారం ఒకటి ఎక్కువ అవుతుంది. దీనిలో ఏమైనా కుట్రలు ఉన్నాయేమో చూడాలి. ఎక్కడికక్కడ కలుషిత ఆహారం అని ఎక్కువ ఘటనలు అవుతున్నాయి. తర్వాత వాంగ్మూలాలు మార్చేద్దాం, వాస్తవాలు కప్పెట్టేద్దాం. ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి విజయవాడ సిపి వత్తాసు. కొందరు ఐపీఎస్లే లక్ష్యంగా భారీ కుట్ర. మాయలేడి కాదంబరి జత్వాని కేసును వక్రీకరించే పన్నాగం. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడకు వచ్చిన కాదంబరి ఓ స్టార్ హోటల్లో బస కల్పించిన పోలీసులు. తాజాగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో బ్రీఫింగు. సిపితో భేటీ, అనంతరం విచారణాధికారి ఎదుట హాజరు. హోటల్లో పోలీసులు ఇచ్చిన స్క్రిప్ట్నే ఒల్లివేసిన పోయిను. తనను ఆ రోజు ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని మీడియాకు వెల్లడి. అప్పుడు ఆ దరిద్రగొట్టు పనులు చెయ్యకపోతే ఇప్పుడు ఇలా వెనకేసుకొచ్చే వాళ్ళు కాదు. అప్పుడు తప్పులు చేయడం ఎందుకు, ఇప్పుడు వెనకేసుకు రావడం ఎందుకు? హనీ ట్రాపు, బ్లాక్మెయిలింగ్, జత్వాని కుటుంబ దంద. కుక్కల విద్యాసాగర్. ఈ కేసు విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నా. సో విద్యాసాగర్ గారు యాక్చువల్లీ విజయవాడ దగ్గర మొవ్వ గ్రామం అనుకుంటా, కానీ ఈయన విశాఖపట్నంలో సెటిల్. విశాఖపట్నంలో ఈయనకు ఎస్కే షిప్పింగ్ అని ఉంది, ఒక బిజినెస్లు ఉన్నాయి విశాఖలో, అక్కడే సెటిల్డ్. కానీ ఈయన న్యాయ పోరాటం చేస్తాను అది ఇది అంటున్నారు. సరే చెయ్యండి, ఆల్ ద బెస్ట్. జువలదిన్ను ప్రారంభం, జగన్ కల సాకారం. వర్చువల్ విధానంలో మహారాష్ట్ర నుంచి ప్రధాని మోదీ శ్రీకారం. 76.79 ఎకరాల్లో 288 కోట్లతో నిర్మాణం. 1250 బోట్లు నిలుపుకునేలా హార్బర్ అభివృద్ధి. బాగుంది. భారత్కు 4 పథకాలు. ఆవిష్కరణలు, పరిశోధనలకు ఎస్బీఐ సహకారం. కొత్త పంథాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల వినియోగం. ఐఐటి బాంబే, ఐఐఎస్సి బెంగళూరు ఇతర సంస్థలకు సహకారం. ఏపీలో తొలిసారిగా ఐఐపిఈతో భాగస్వామ్యం. 2.5 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చిన 4 కోట్ల సాయం. బాగుంది. జగన్ చేసింది నిజం, లోకేష్ చూసిందే సాక్ష్యం. పని జగన్ది, ఫోజు లోకేష్ది. సో నాడు నేడులో భాగంగా పాఠశాలలకు ఇలా టేబుల్స్ బలలు ఇచ్చారు కదా, అవి నిన్న లోకేష్ గారు చూశారనమాట. అందుకని జగన్ చేశారు, లోకేష్ చూశారని ఇచ్చారు. పాపం సాక్షి కళ్ళల్లో ఆనందం ఆ ఫోటోలు చూసేసరికి తీసేసరికి. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూస్తే ఈ కాదంబరి జత్వాని గారు వార్త హైలైట్ చేశారు. ఒకవైపేమో పక్కా స్కెచ్తో జరిగిందని ఈ వార్త, ఇంకోవైపేమో ఈ కాలేజీలో జరిగిన ఘటన, గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన ఘటన. ఇట్లా 2 ఇష్యూస్ని హైలైట్ చేశారనమాట ఆంధ్రజ్యోతిలో. 2. సో ఇదిగోండి, పక్కా స్కెచ్తోనే జగన్ మనుషులను కాపాడేందుకు ముంబై నటి బలి. జత్వానీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. నిబంధనలు తుంగలోకి తక్కి తాడేపల్లి డైరెక్షన్లో కథ. ఎస్ఐ వెళ్లాల్సిన కేసులో ఎస్పీ స్థాయి అధికారి నోటీసు ఇవ్వకుండా ఏకంగా వారెంట్తో ముంబైకి. ముంబైలో కేసు నమోదయ్యాక జగన్తో సజ్జన్ భేటీ. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో జత్వానీపై కేసు. తెల్ల కాగితాలపై బలవంతపు సంతకాలైన మర్నాడే కడపలో జగన్తో కలిసి సజ్జన్ భూమి పూజ. విద్యాసాగర్ భూములను రాయించుకోవడం కట్టు కదే, జగన్ రాతపత్రికలో సంబంధం లేని చెత్తరాతలు అని ఇచ్చారు. పిఎస్ఆర్, కాంతిరాణ, విశాల్ గున్ని ఈ 3 ఐపీఎస్లే వేధించారు. మరో 2 పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. మానసికంగా, శారీరకంగా టార్చర్ చేశారు. కొంత పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీశారు. సజ్జన్పై కేసు రాజీ చేసుకోవాలని బెదిరించారు. పోలీసులకు వెల్లడించిన కాదంబరి జత్వాని బెజవాడలో పోలీసు అధికారులకు వాంగ్మూలం. సో ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు తదుపరి విచారణ ఉంటుంది.
సో ఆమె ఎవరెవరు పేర్లు చెప్పారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. హాస్టల్ బాత్రూంలో కెమెరా కళ్ళు, గొడ్లవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల కలకలం, ఇదంతా మనం చెప్పుకున్నాము, పక్కన పెట్టేయచ్చు. రాష్ట్రానికి పచ్చతోరణము, పర్యావరణమే భావితరాల భవిష్యత్తు, 50% పచ్చదనమే ప్రభుత్వ లక్ష్యం, జీవ వైవిధ్యానికి చిరునామాగా ఏపీ, 175 నగర వనాల అభివృద్ధి. రాష్ట్రానికి 13 వన్య సంరక్షణ కేంద్రాలు, 3 జాతీయ పార్కులు, 2 జూ పార్కులు, టైగర్ పార్కు, ఏనుగుల సంరక్షణ కేంద్రం. సీఎం చంద్రబాబు మంగళగిరిలో ఘనంగా వన మహోత్సవం, చెట్ల పెంపకం సామాజిక బాధ్యత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో అదొకటి హైలైట్ చేశారు. దంచి కొట్టిన వాన, పలు చోట్ల జనజీవనానికి అంతరాయం. నిన్న ఉత్తరాంధ్రలో దంచి కొట్టింది వాన, మిగిలిన ప్రాంతాల్లో ముసురులాగా ఉంది అంతే. సో రేపు 1వ తేదీ కదా, రేపు ఇవ్వాల్సిన పెన్షన్లు ఈరోజే ఇచ్చేస్తున్నారు. తర్వాత రాత్రిపూట డ్యూటీ భయం. దేశంలో 1/3 మంది వైద్యులు అభద్రతలోనే, మహిళా డాక్టర్లలో మరింత భయం. ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు. 45% ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్లు, విశ్రాంతి గదులు కూడా కరువు. ఉన్న వాటితో బాత్రూమ్లు లేవు. ఐఎంఏ ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడి. 22 రాష్ట్రాల్లో 3880 మందితో సర్వే. నైట్ టైం డాక్టర్లు డ్యూటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మెడికల్ కాలేజీల్లోనూ స్టూడెంట్లు జూడాలు వాళ్ళకి నైట్ టైం డ్యూటీ వేస్తారు. నైట్ షిఫ్ట్లు నాన్ స్టాప్గా 36 గంటలు 48 గంటలు పనులు చేయాల్సి వస్తుంది. జూడాలు అయితే, చదువుకున్న స్టూడెంట్లు అయితే వాళ్ళకి బాగా ఇబ్బంది అన్నమాట. ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళొద్దు, ఎంపీలకు జగన్ వేడుకోలు. రాజ్యసభలో బలం వల్లే ఢిల్లీలో నాకు గౌరవం, మీరు వెళ్ళిపోతే ఆ పదవులన్నీ టీడీపీకే, ఇది వెన్నుపోటేనంటూ నిష్ఠూరం. మీడియా ముందుకు అయోధ్య బోస్, జీవితాంతం జగన్ వెంటే ఉంటామని వెల్లడి. మేడా బాబురావు వెళ్లరని వ్యాఖ్య. అటు మరో 2 వైసీపీ ఎమ్మెల్సీలు గుడ్ బై. కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా. అది చాలా కష్టం పాపం, కష్టాలు వచ్చాయి. వెళ్ళిపోతున్నారు నాయకులు. నిజంగా రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది ఉంటేనే ఢిల్లీలో గౌరవం, రాజ్యసభ సభ్యులు తగ్గితే గౌరవం ఉండదుగా. సరే, తర్వాత 15,000 కోట్లు గ్రాంటే. అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం, ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తోంది, తిరిగి 100% కేంద్రమే చెల్లిస్తోంది. ఇందాక చెప్పుకున్నాం కదా, అది మంచి విషయం అనమాట, ఒక రకంగా గుడ్ న్యూస్ అది. ఆంధ్రప్రభలో చూసుకుంటే ముసురు ఉపాధికి ఉసురు, నిరంతర ముసురుతో కూలీ పనులకు ఆటంకం. ఉపాధి కోల్పోతున్న పేదలు, కార్మికులు, దెబ్బతింటున్న చిరు వ్యాపారులు. అది రాస్తే మళ్ళీ రైతులకు నీళ్లు కావాలి కదా, ఇప్పుడు రైతులకి భూములు తడవాలి కదా, భూగర్భ జలం పెరగాలి కదా. భాగస్వామ్య నిధులతో సరికొత్త ప్రణాళికలు. వైద్య విద్యా రంగాలకు మొదటి ప్రాధాన్యత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన విధానంలోనే ఉన్నత వర్గాలకు అట్టడుగు ఉన్న వర్గాలకు చేయూత ఇవ్వాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు అడుగులు. ఓకే, భాగస్వామ్య నిధులతో సరికొత్త ప్రణాళికలు అంటే పీపీపీ ద్వారా. తర్వాత జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ల కీలక బాధ్యతలు, పాలనా యంత్రాంగానికి మరింత పదును. మహిళల వాష్రూమ్లో రహస్య కెమెరాలు. ఒకళ్ళేమో ఆశ్చర్యార్థకం పెట్టారు, ఒకళ్ళేమో క్వశ్చన్ మార్క్ పెట్టారు, ఒకళ్ళేమో కన్ఫర్మ్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో పెనుదుమారం, వారం రోజులుగా నివురుగప్పి నిప్పుల హాస్టల్, అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా ఇక్కడ నిజంగా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే విద్యార్థులందరూ బయటకు వచ్చారు. యాజమాన్యం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఒక కెమెరా దొరికినప్పుడు, షవర్ నుంచి కెమెరా పడినప్పుడు యాజమాన్యం ఇమీడియట్గా సీరియస్గా తీసుకోవాలి. కానీ యాజమాన్యం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టే విద్యార్థులందరూ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. వైసీపీకి మరో షాకు, ఎమ్మెల్సీలు పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి రాజీనామాలు. శివాజీ విగ్రహం కూల్చివద్ద దుర్మార్గం, దేశభక్తులను అవమానించిన వారికి క్షమాపణ. మరి మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయిగా, వీలైతే వేషం వేసేయండి, ఈ పాగా ఒకటి పెట్టేయండి. మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి శివాజీ గారి మీద మనకు భక్తి వచ్చేస్తుంది, మరాఠాల మీద మనకు విపరీతమైన భక్తి వచ్చేస్తుంది. అబ్బా మామూలుగా ఉండదు, గెటప్ కూడా మారిపోద్ది. నేడు పెన్షన్ల పంపిణీ. మెడికల్ బిల్స్కు బేరసారాలు, పర్సంటేజ్ ఇస్తేనే శాంక్షను, లేదంటే కొర్రీయే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లాంఛావతారాలు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా బిల్లులు పెండింగ్. గొగ్గోలు పెడుతున్న ఉద్యోగులు సత్వర విచారణకై. చూడండి, సముద్రాల్లో ఒక పెద్ద చేప చిన్న చేపని తింటుంది కదా, అలాగే మన వ్యవస్థల్లో కూడా బిల్లులు ఆమోదించాలంటే పర్సంటేజ్లు ఇవ్వాలి. శాలరీ ఇప్పుడు ఎవరైనా ఉద్యోగి బదిలీ అవుతారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అంటే ఇక్కడ బిల్స్, ఇక్కడ ఐడీలు, అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒక శాలరీస్ ఒక 4-5 నెలలు పెండింగ్ పడతాయి, ఆ ప్రక్రియ లేట్ అయ్యాక. ఆ 4 నెలల శాలరీ ఒకేసారి ఇవ్వాలంటే ఉన్నతాధికారి సంతకం కావాలి. నాకు ఎంత పర్సంటేజ్ ఇస్తావు, నీకు సంతకం పెడతా అని అంటారు. నా కళ్ళు ఎదురుగా జరిగిన ఘటనలు ఎన్నో. అంటే ఒక చిన్న చేపను పెద్ద చేప తినేసినట్టే
ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ కింద ఉద్యోగుల దగ్గర వాళ్ళు లంచం తీసుకుంటారు. ఉద్యోగుల సమస్యలపై ఆరా భీమిలి కస్తూర్బా పాఠశాలలో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ. సరే ఇవన్నీ చెప్పుకున్నాయిలే, ఇవన్నీ అయిపోయినాయి. ఈనాడులో ఇంకా లోపల పేజీలో ఇంకేమున్నాయి? పంచాయతీల్లో పన్నుల మేత, పన్నేతర ఆదాయం భారీగా తగ్గుదల, ఆస్తి పన్ను వసూళ్లపై కార్యాలయాల్లో కానరాని లెక్కలు, గత 5 ఏళ్లలో పర్యవేక్షణ లోపించి భారీగా అక్రమాలు. గత 5 ఏళ్లలో ఆత్మవిశ్వాసానికి మారుపేరు గల్లా అరుణ. గల్లా అరుణ్ కుమార్ స్వీయ చరిత్ర గ్రంథావిష్కరణలో సభలో వక్తలు. సో గల్లా అరుణ్ కుమార్ గారి స్వీయ చరిత్ర మీద ఒక బుక్ రాశారంట, దాన్ని నిన్న ఆవిష్కరించారనమాట. చంద్రబాబు తొలిసారి సీఎంఐ రేపటికి 30 ఏళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా సంబరాలు. ఎల్లుండేమో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. కాదంబరి జత్వాని మాకు భూమి అమ్మలేదు, వైకాపా నేత విద్యాసాగర్ ఆ కేసులో మమ్మల్ని ఇరికించారు, మా పరువుకు భంగం కలిగించినందుకు ఆయనపై చర్యలు తీసుకోండి. కూచిపూడి పోలీసులు విజయవాడ సిపికి కీలక సాక్షి నాగేశ్వరరాజు ఫిర్యాదు. ఒకవైపు ఐపీఎస్ల మీద, ఇంకోవైపు ఆ విద్యాసాగర్ మీద ఉచ్చు బిగిస్తోంది. కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో ఇంటి దొంగలు, చెల్లింపులో గత ప్రభుత్వంలో భారీగా అక్రమాలు, వైకాపాతో అంటకేగిన వారే సూత్రధారులు అని ఇచ్చారన్నమాట. ఓకే, సో ఓవరాల్గా ఇవ్వండి 3 పత్రికల్లో అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.